వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఐ న్యూస్ మార్కెట్ పల్స్. గత 8 రోజుల నుంచి కూడా మార్కెట్ అన్ని కూడా నష్టాలతో అయితే చూస్తున్నాం. నిన్న ఓపెనింగ్ కూడా మనకి కొంత నష్టాల్లో ఉన్నప్పటికీ ఆ తర్వాత క్లోజింగ్లో మనకి కొంత పాజిటివ్గా మార్కెట్ అయితే కనిపించింది. నిన్న ఉదయం నుంచి చూసుకుంటే కనుక దాదాపుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూ చిప్ షేర్లన్నీ కూడా చాలామంది స్టాక్ ఇన్వెస్టర్లు అందరూ కూడా కొనుగోలు చేయడం అనేది చూస్తున్నాము. మరోపక్క టారిఫ్లు తగ్గించే విషయంపై కూడా అమెరికా, భారత్ త్వరలోనే సమావేశమయ్యే అవకాశం కూడా ఉందన్న వార్తలు రావడంతో మనకి ఆర్థిక షేర్లపై కొంత ఆసక్తి కూడా మార్కెట్లో నిన్న కనబడినట్టు చూడొచ్చు. ఓవరాల్గా చూసుకుంటే నిన్న సెన్సెక్స్కి సంబంధించి 75,641 పాయింట్లు స్టార్టింగ్లో ఉండగా 75,939 వద్ద నిన్న ప్రారంభమవుతూ కనిపించింది. ఒక దశలో కూడా మనకి చూసుకుంటే దాదాపుగా 75,294 పాయింట్ల వద్ద కూడా కొంత డౌన్ఫాల్ అనేది మార్కెట్లో చూసినప్పటికీ ఆ తర్వాత పాజిటివ్గా అయితే మార్కెట్ వెళ్ళడం చూసాం. ప్రధానంగా నిన్న చూసుకుంటే సెన్సెక్స్ షేర్లలో కూడా మనకి దాదాపుగా ఒక 30 షేర్లు ఉండగా అందులో 19 షేర్లు లాభంలో అయితే కనిపిస్తూ వచ్చాయి. వాటిలో బజాజ్ ఫిన్సర్వ్ 2.83% వరకు వెళ్ళింది. ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా 2.31%, పవర్ గ్రిడ్ 2.25%, అదానీ పోర్ట్స్ 1.83%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.31%, జొమాటో 1.18%, అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా మనకి 1.99%, పవర్ గ్రిడ్ 2.25%. ఇలాగా మార్కెట్లో అయితే నిన్న కొంత పాజిటివ్గా మనకి క్లోజ్ అవుతూ కనిపించింది. అయితే ఓవరాల్గా మార్కెట్ పొజిషన్ ఇవాళ ఎలా ఉండబోతుంది, ఇక వీటికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు పాల్గొంటున్నారు. వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి అలాగే యూట్యూబ్ చాట్ బాక్స్లో కూడా మీ క్వశ్చన్స్ అడగచ్చు. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు ద షో. గుడ్ మార్నింగ్ అండి. సార్, మార్కెట్ అనేది చూస్తున్నాం సార్, కొంత పాజిటివ్నెస్ అనేది క్లోజింగ్లో కనిపించింది. అండ్ ఇంకో విషయం ప్రధానంగా మాట్లాడుకోవాలి సార్, మనం ఏదైతే ఓపెనింగ్లో అంటే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మనం మాట్లాడుతూ వస్తున్నామో ఇన్ని పాయింట్స్ దగ్గర దాకా వెళ్తూ ఉంటుంది, లేకపోతే క్లోజింగ్ ఇక్కడ ఉండొచ్చు, పాజిటివ్గా మార్కెట్ రావచ్చు అని ఏదైతే మాట్లాడుకుంటూ ఉన్నామో దాదాపుగా మార్కెట్ అంతా కూడా అదే రకంగా మూవ్ అవడం అనేది మనం చూస్తున్నాము. దానికి ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వ్యూయర్స్ అందరికీ కూడా మంచి సజెషన్స్ అయితే మీరు ఇస్తున్నారు. అండ్ ఓవరాల్ మార్కెట్ పొజిషన్ చూస్తే టారిఫ్కి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. దానివల్లే ప్రధానంగా మార్కెట్ నిన్న జోష్ అందుకుంది అనుకోవచ్చు అంటారా? అది కూడా ఒక కారణమేనండి. వాస్తవంగా మనకి 8 రోజులు కంటిన్యూస్గా మార్కెట్లు కిందకి రావడం, దాని తర్వాత అంటే ఇది 2 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి అండి 8 రోజులు కంటిన్యూస్గా మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉండటం అనేది. సో ఇంత డౌన్ ట్రెండ్ ఉన్న తర్వాత సాధారణంగా మనకి కొద్దిగా మార్కెట్ రికవరీ అనేది చూపిస్తూ ఉంటాయండి. తర్వాత మీరు అన్నట్లుగా టారిఫ్లు కూడా ఒక ఇంపార్టెంట్ విషయమే. సో ఏదైతే టారిఫ్ల గురించి ట్రంప్ గారు అలాగే ప్రధానమంత్రి మోడీ గారు చర్చలు చేశారో దానికి సంబంధించిన న్యూస్ కూడా మార్కెట్ కొంచెం రికవరీ అవ్వడానికి ఒక పాజిటివ్ న్యూసేనండి. ఏదైతే మనకి వాణిజ్యంగా మనకి లోటు ఉందో అంటే ఈ 2 దేశాల మధ్య సంబంధించి ఎగుమతి దిగుమతుల్లో ఈ లోటు ఏదైతే ఉందో దానికి సంబంధించి భర్తీ చేసుకోవడం ఒకటి. రెండోది $200 బిలియన్ ఉన్న మన వాణిజ్య సంబంధించిన ఇది ఇరు దేశాల మధ్య వాణిజ్యం $200 బిలియన్ ఉంటే దాన్ని 2030 కల్లా $500 బిలియన్ పెంచడానికి కూడా ఇరు దేశాలు అంగీకరించినాయి. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో వ్యవసాయానికి సంబంధించిన ఏవైతే మన ఎక్స్పోర్ట్స్ ఉంటాయో ఆ కంపెనీలకి ఇది మంచి గుడ్ న్యూసేనండి. అలాగే 2 దేశాలు కూడా టారిఫ్లకు సంబంధించి ఎక్కడెక్కడైతే మనకి వాళ్ళు ఎక్కువ టారిఫ్లు ఛార్జ్ చేస్తున్నారు, మనం ఎక్కువ టారిఫ్లు ఛార్జ్ చేస్తున్నాము, ఆ రెండు కూడా కూర్చుని ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారంగా చేసుకోవడానికి కూడా వాళ్ళు సూత్రప్రాయంగా అంగీకరించారు. సో ఇది కూడా చాలా పాజిటివ్ న్యూసే. అయితే ఇది అన్నీ కూడా ఇమీడియట్గా ఓవర్ నైట్ జరిగేవి కాదండి. కమింగ్ డేస్లో స్టెప్ బై స్టెప్గా అంటే ఫేజ్ వైజ్గా వీళ్ళు కూర్చుని మాట్లాడుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించారు అనమాట. ఇది చాలా మంచి న్యూసేనండి. సో ఏదైతే ట్రంప్ గారు మిగతా దేశాల మీద చేస్తామన్నారో భారత్కు సంబంధించి ఆ ఇష్యూ అయితే చాలా క్లియర్ చేసేసుకున్నారు. సో ఇంకా ఏ న్యూస్ వచ్చినా దీనికి సంబంధించి అది మన దేశానికి వర్తించదు, మిగతా దేశాలకే అది ఉంటుందండి. అలాగే మనం నిన్న సపోర్ట్ ఏరియాస్, రెసిస్టెన్స్ల గురించి కూడా మాట్లాడుకున్నాం. నిఫ్టీకి సంబంధించి మనం కిందకు వస్తే నిఫ్టీ 22,750 సపోర్ట్ జోన్ గాను, అలాగే అది బ్రేక్ అయితే 22,500 సపోర్ట్ జోన్ గాను అనుకున్నాం. నిన్న 22,750 జోన్ దగ్గరికి వరకు వచ్చి అక్కడి నుంచి మార్కెట్ అనేది రికవరీ పైకి వెళ్ళింది. అలాగే నిన్న మనం చెప్పుకున్న దాంట్లో ప్రధానంగా ఫార్మా అండ్ హెల్త్ సెక్టర్ రెండు కూడా మనకి పాజిటివ్గా ఉండడానికి ఈ వీక్ బాగుంటుంది అని అనుకున్నాం. అలాగే నిన్న చూసుకుంటే మనకి ఇండెక్స్ల పరంగా చూసుకుంటే, సెక్టోరల్ ఇండెక్స్ల పరంగా చూసుకుంటే నిన్న పాజిటివ్లో మనకి ఈ ఫార్మా అండ్ హెల్త్ మోర్ దెన్ 1% పాజిటివ్లో ఉన్నాయండి. సో మనం నిన్న ఏదైతే చెప్పుకున్నామో దాదాపుగా ఆ విధంగానే జరిగింది మార్కెట్. ఈరోజు కూడా కొంచెం స్లైట్గా పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మార్కెట్లో. నిన్న అమెరికన్ మార్కెట్లకి హాలిడే ఉండటం వలన మనకి కొంచెం ఆ పాజిటివ్నెస్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కొంచెం క్లారిటీ మిస్ అవుతుంది. కాకపోతే అంటే గ్లోబల్ మార్కెట్స్ని బేస్ చేసుకుని మనకి ఓపెనింగ్ ఉంటుంది. నేను ఓపెనింగ్ గురించి చెప్తున్నాను. మన మార్కెట్లు అనేది మనకి
సాధారణంగా మన కంపెనీని బేస్ చేసుకునే ఇది వెళ్తూ ఉంటాయి. కానీ ఓపెనింగ్ గురించి చూసుకుంటే మనకి గ్లోబల్ బేస్డ్గా ఓపెనింగ్ అయితే ఉంటుందండి. సో ఈరోజు కూడా కొంచెం పాజిటివ్ ఓపెనింగ్తోనే ఉండటానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. అంటే ప్రధానంగా మనకి ఈరోజు అంటే నిఫ్టీ ఏదైతే ఉందో అది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎక్కడ మనకి సపోర్ట్స్ కానీ రెసిస్టెన్స్ కానీ తీసుకోవడానికి అవకాశం ఉంది అంటే 23,000 దగ్గర మనకి నిఫ్టీకి చాలా ఎక్కువ హర్డల్ కనిపిస్తుంది. ఒక 23,000 కనుక దాటి అంటే సస్టైన్ అవ్వగలిగితే పైన 23,300 మనకి మేజర్ రెసిస్టెన్స్ అండి. అలాగే కింద వచ్చేసి మనకి 22,800 మేజర్ సపోర్ట్ కింద కనిపిస్తుందండి ఈ రోజు వరకు. అలాగే మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే టెస్లా అనేది ఇండియాలోకి రావడానికి దాదాపుగా స్టార్టింగ్ పాయింట్ అయితే వచ్చిందండి. దాదాపుగా 13 జాబ్స్ కోసం లింక్డ్ఇన్లో టెస్లా వాళ్ళు పోస్ట్ చేశారు. సో ఎప్పుడైతే వీళ్ళు టెస్లా వాళ్ళు లింక్డ్ఇన్లో జాబ్స్ ఇండియాలో టెస్లాకి జాబ్స్ కావాలని పోస్ట్ చేశారో ఇది ఇండియాలో అడుగు పెట్టడానికి నాందిగా మనం అనుకోవచ్చు. సో ఇది కూడా మనకి ఆటో సెక్టర్కి సంబంధించి చూసుకుంటే టెస్లా అనేది కొద్దిగా ఆటో సెక్టర్కి అది అందులోనూ ఎలక్ట్రిక్ వెహికల్స్కి కొంచెం కాంపిటీషన్ ఇవ్వడానికి స్కోప్ కనిపిస్తుంది. కాబట్టి ఎలక్ట్రికల్ వెహికల్స్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే 4 వీలర్స్లో ఉన్నాయో వాళ్ళకి కొద్దిగా ఇది బ్యాడ్ న్యూస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టెస్లా అనేది వచ్చింది అంటే కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్ కస్టమర్లందరూ కూడా టెస్లా వైపు వెళ్ళడానికి ఒక అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ అంటే కమింగ్ డేస్లో నేను చెప్పేది, ఇప్పుడు అప్పుడే కాదు, కమింగ్ డేస్లో. సో ఇవన్నీ కొద్దిగా మదుపర్లు ఎవరైతే ఉన్నారో కొద్దిగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలనే అంశం. అలాగే ఈరోజు పాజిటివ్గా ఉండబోయే స్టాక్స్ ఏముంటాయి అంటే ఏబీబీ అండి. ఇది మనకి Q3 రిజల్ట్స్ అనేది చాలా బాగా ఇచ్చింది. తర్వాత పేటీఎం వచ్చేసి మనకి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్తో పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళు జన్ నివాస్ అని చెప్పేసి 250 రూపాయల నుంచి ఎస్ఐపి స్టార్ట్ చేశారండి. ఇప్పుడు దాకా మనకి ఎస్ఐపి చేయాలి అంటే మినిమం 500 అన్నా ఉండాలి. ఇప్పుడు 250 రూపీస్ నుంచి ఎస్ఐపిని స్టార్ట్ చేశారు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు పేటీఎంతో పార్ట్నర్షిప్ అయ్యి. తర్వాత మనకి మారుతి కూడా ఈ పాజిటివ్గా ఉండడానికి స్కోప్ కనిపిస్తుందండి. అలాగే నెగిటివ్గా ఉండడానికి మనకి భారతీయ ఎయిర్టెల్ కొద్దిగా మనకి ఈరోజు నెగిటివ్గా కనిపిస్తుంది కమింగ్ డేస్లో, ఈరోజు అనేది ఈ వీక్లో. అలాగే కర్ణాటక బ్యాంక్ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉండబోతుందండి ఈ వీక్ ఆర్ ఈ 2-3 డేస్లో. సో ఈ స్టాక్స్ కొంచెం ఆలోచించాలి మనం. సో నిన్న మనకి క్లోజింగ్ పాజిటివ్లో క్లోజ్ అయిన ఒక చిన్న అంశం మనకి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉందండి. అదేంటిదంటే మన ఇండియన్ వొలటాలిటీ ఇండెక్స్ ఇండియా విక్స్ అనేది ఏదైతే ఉందో నిన్న మార్కెట్లు పెరిగినా కూడా ఇండియా విక్స్ అనేది పెరిగింది. ఇది శుభసూచకం అయితే కాదు. మార్కెట్లు పెరిగినప్పుడు ఇండియా విక్స్ కనుక తగ్గితే మనం మార్కెట్లు ర్యాలీ కంటిన్యూ అవడానికి ఆస్కారం ఉంటుంది. కాకపోతే నిన్న మనకి మార్కెట్లు పెరిగినా కూడా అంటే మన నిఫ్టీ పెరిగినా కూడా ఇండియా విక్స్ అనేది ఏదైతే ఉందో అది కూడా పెరిగిందండి. దాదాపుగా మనకి ఇండియా విక్స్ నిన్న 4.71% పెరిగింది. సో ఇది ఒక శుభసూచకం అయితే కాదు. అంటే ఈ అప్సైడ్ అనేది కంటిన్యూ అవుతుందా అంటే కంటిన్యూ అవ్వకపోవటానికే ఇది మనకి ఒక ఇండికేషన్ ఇస్తుంది. సో ఇండియా విక్స్ అనేది మనకి పెరగకూడదండి. సో ఇది కొంచెం నిన్న కనుక డౌన్ అయ్యి ఉంటే ఈ వీక్ కొంచెం పాజిటివ్గా మార్కెట్లు ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. మార్కెట్లు పెరిగినప్పుడు ఇండియా విక్స్ పెరిగింది అంటే మాత్రం ఇది కొంచెం డౌన్ కింద అంటే ఈ పెరగడం అనేది టెంపరీ అని అనుకోవాలన్నమాట. సో ఎవరైతే మదుపర్లు ఉన్నారో ఇవి కూడా కొద్దిగా మీరు వాచ్ చేస్తూ ఉండండి. రైట్ సార్, ఇవాళ మనం చూసుకున్నట్టయితే మార్కెట్ అంతా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని చాలామంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా చూస్తున్నారు ఏ సెక్టార్కి సంబంధించి పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు టెస్లాకి సంబంధించి కావచ్చు, ఆ టెస్లా రావడంతో బ్యాటరీకి సంబంధించి కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది, ఎందుకంటే మేడ్ ఇన్ ఇండియానే ఎక్కువ మోదీ ప్రిఫర్ చేస్తారు కాబట్టి దాంట్లో ఏమైనా రైజ్ ఉండే అవకాశం ఉంటుందంటారు? డెఫినెట్గానండి. అంటే ఏ విదేశీ కంపెనీ మన దేశంలోకి వచ్చినా కూడా ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే కొంతవరకు పార్ట్స్ అనేది మేడ్ ఇన్ ఇండియా పార్ట్సే తీసుకోవాలి. మేక్ ఇన్ ఇండియా పార్ట్స్, మేక్ ఇన్ ఇండియా ఏమో ప్రొడక్ట్ అండి, మేడ్ ఇన్ ఇండియా పార్ట్స్ అనేది వాటిల్లో కొద్దిగా యాడ్ చేయాలి అని చెప్పేసి కొంచెం వీళ్ళు అయితే ప్రస్తుతం ప్రెజర్ చేస్తున్నారు వచ్చే కంపెనీస్ అన్నిటికి కూడా. సో దీంట్లో చాలా వరకు పార్ట్స్ ఇండియాలోనే తయారు చేయడానికి ఆస్కారం ఉంటుందండి. అందువల్ల యాక్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది ఒక విధంగా చెప్పాలంటే శుభసూచకమే. మీరు అన్నట్లుగా బ్యాటరీకి సంబంధించి ఏదైతే ఉందో ముఖ్యంగా, సో దానికి సంబంధించి కూడా వాళ్ళు ఇక్కడ యూనిట్ నెలకొల్పటం కానీ లేదా ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఇవ్వటం కానీ ఏదైనా జరుగుతుంది. రైట్ సార్, ఇవాళ ఫస్ట్ చాట్ బాక్స్ చూస్తే మనకి తేజాస్ నెట్వర్క్కి సంబంధించి అలాగే ఎస్బీఐ కూడా ఈ రెండు కూడా ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్కి బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్బీఐ బ్యాంక్ అండి, ఎస్బీఐ కార్డ్సా? ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐ బ్యాంక్ అనుకుందామండి. సో తేజాస్ నెట్వర్క్ కొంచెం అవాయిడ్ చేద్దామండి, ఎందుకంటే బాగా వీక్గా కనిపిస్తుంది. ఇది డౌన్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయ్యే స్కోపే కనిపిస్తుంది.
నిన్న మార్కెట్ అప్ సైడ్లో కూడా పెద్దగా మనకి ఇది పాజిటివ్లో ఏం క్లోజ్ అవ్వలేదు, జస్ట్ ఒక 50 పైసే పాజిటివ్లో క్లోజ్ అయింది 780.70లో. ఇంకా కిందకి వస్తుందండి తేజాస్ నెట్వర్క్ అనేది, దాదాపుగా 660 రూపాయల వరకు రావడానికి స్కోప్ ఉందండి తేజాస్ నెట్వర్క్లో. ఫ్రెష్ ఎంట్రీస్ అయితే దీన్ని అవాయిడ్ చేయండి, ఇప్పుడప్పుడే వద్దు. సో అక్కడ కూడా మనకి అంటే కిందకు వచ్చిన తర్వాత కూడా 660 జోన్కి వచ్చిన తర్వాత కూడా మనం ఒకసారి దాని మొమెంటం చూసుకుని, టెక్నికల్స్ చూసుకుని అప్పుడు మనం దాని గురించి ఆలోచిద్దామండి. అప్పటి వరకు అయితే దీన్ని అవాయిడ్ చేయడమే కరెక్ట్ అండి. అలాగే ఎస్బీఐ అడిగారు. ఎస్బీఐకి మనకి సపోర్ట్ జోన్ వచ్చేసి అరౌండ్ 700 నుంచి 730 మధ్యలో బాగా సపోర్ట్ జోన్, మంచి సపోర్ట్ జోన్ కనిపిస్తుందండి. మనం లాస్ట్ టైం కూడా ఎస్బీఐ గురించి మాట్లాడుకున్నట్టున్నాం 3-4 డేస్ బ్యాక్ మన షోలోనే. సో ఎస్బీఐ అనేది ఎక్యూములేట్ చేసుకోవచ్చు అని చెప్పాను ఆ రోజు కూడా. సో ఎక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఎస్బీఐ అనేది. నిన్న క్లోజింగ్ కూడా 727 ఉంది. అంటే సపోర్ట్ జోన్స్ దగ్గరే ఇది చాలా రోజుల నుంచి కూడా ట్రేడ్ అవుతోంది. సో ఇక్కడ మనం ఎక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. సో కొంచెం కొంచెంగా మీరు ఎక్యూములేట్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ పిఎస్యూ బ్యాంక్స్లో ఎస్బీఐ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది టెక్నికల్గా. సో హోల్డ్ చేయండి సార్ దీన్ని, మీ పోర్ట్ఫోలియోలో పార్ట్ కింద దీన్ని ఎస్బీఐ అయితే ఉంచుకోండి. అండ్ అలాగే ఎన్సీసీ బయింగ్ ప్రైస్ అడుగుతున్నా సార్, ప్రజెంట్ రేట్లో ఏ ప్రైస్లో తీసుకోవాలి అని. లాంగర్ షార్ట్ టర్మ్ అయితే మెన్షన్ చేయలేదు మనకి. ఎన్సీసీ వచ్చేసి అరౌండ్ 170 నుంచి 175 జోన్ అండి, చాలా మంచి జోను ఎన్సీసీ మనం బై చేయడానికి. ఇది మేజర్ సపోర్ట్ జోన్ కింద మనకి యాక్ట్ చేస్తుందండి ఆ జోన్ అనేది. ఇప్పుడు ఇంకొంచెం కిందకి రావాలి, ప్రస్తుతం 190లో ట్రేడ్ అవుతుంది. నిన్న క్లోజింగ్ వచ్చేసి 190.80లో క్లోజ్ అయింది. ఇంకొంచెం కిందకు వస్తుంది ఇది. సో కిందకు వచ్చినప్పుడు అరౌండ్ 170 నుంచి 175 ఆ జోన్కి వచ్చినప్పుడు మాత్రమే చేయండి. రైట్ సార్. అలాగే నెక్స్ట్ వచ్చేసి సురానా సోలార్ అండ్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ రెండు కూడా లాంగ్ టర్మ్ పర్పస్కి బై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ ఎస్ సార్. రెండు కూడా ఎనర్జీ సెక్టర్ స్టాక్సే అడుగుతున్నారు. బహుశా ఎనర్జీ సెక్టరు అంటే రీసెంట్గా ప్రధానమంత్రి గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారండి సోలార్కి సంబంధించి. సో ఎవరైతే 3 కిలోవాట్స్ అంతకన్నా ఎక్కువ పెట్టుకునే వాళ్ళకి దాదాపుగా 78,000 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారండి. సో ఇది చాలామందికి ఎంకరేజ్మెంట్ అనమాట. అంటే ఈవెన్ అంటే మనకి పల్లెటూరులో చూసుకుంటే ఏంటంటే సాధారణంగా పవర్ కట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, మనందరికీ తెలిసిందే పవర్ కట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే ఈ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ వల్ల కూడా ఏమవుతుంది అంటే మీకు బిల్ అనేది దాదాపుగా తగ్గిపోతుందండి. ఆల్మోస్ట్ 0 బిల్ కింద చెప్పుకోవచ్చు తక్కువ యూటిలైజేషన్ చేసే వాళ్ళకి. సో ఈ పవర్ కట్స్ని అవాయిడ్ చేయటం, అలాగే దాదాపుగా ఈ బిల్ అనేది అంటే మన పవర్ బిల్ అనేది బాగా తగ్గించుకోవడం లేదా 0 బిల్ లాగా తీసుకురావడం కోసం ఈ స్కీమ్ని బాగా ఎంకరేజ్ చేశారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెట్ మీటరింగ్ కాన్సెప్ట్ వల్ల మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది ప్రజల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా ఏంటంటే గవర్నమెంటే మనకి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ప్రజల నుంచి కూడా ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే ఈ జనరేషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ జనరేషన్ కంపెనీస్ వాటి మీద లోడ్ అనేది బాగా తగ్గుతుందండి. సో ఈ స్కీమ్ అనేది చాలా మంచి స్కీము. దాదాపుగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు 3 కిలోవాట్ చాలా హౌసెస్కి 3 కిలోవాట్ అనేది సఫిషియెంట్గా సరిపోతుందండి. 3 కిలోవాట్ మనం ఇన్స్టాల్ చేసుకుంటే సబ్సిడీ అంతా అయిపోయిన తర్వాత దాదాపు 1,30,000 1,20,000 వచ్చేస్తుంది. దానికి కూడా మళ్ళీ మనకి బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. సో ఏదైతే మీరు మంత్లీ బిల్లు ఎలక్ట్రిసిటీకి పే చేస్తున్నారో దాన్నే బ్యాంక్ ఈఎంఐ కింద లాగా కట్టుకుంటూ ఉంటే సో కొంతకాలానికి మీకు అదేమవుతుంది, మీరు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినట్లే ఉంటుంది కానీ బట్ కొంతకాలానికి అది ఫ్రీ అయిపోతుంది. అంటే బ్యాంక్ లోన్ అంతా కూడా క్లియర్ అయిపోయి మీకు ఫ్రీ అయిపోతుంది. అక్కడి నుంచి కూడా మీకు దాదాపుగా ఈ సోలార్ ప్యానల్స్ 25 ఇయర్స్ వరకు మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయండి. అంటే వాళ్ళు వారంటీ ఇచ్చేది, దాని తర్వాత కూడా వస్తాయి. సో అక్కడంతా నెక్స్ట్ వచ్చేదంతా కూడా మీకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ వచ్చేసినట్లే. సో ఇది చాలా మంచి స్కీమ్ అండి. అందువల్ల మనం ఈ గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని ఎక్కువ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. ఈ గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ప్రస్తుతం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ కంపెనీస్ కూడా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో బాగా పర్ఫామ్ చేయడానికి కూడా స్కోప్ ఉందండి. సో ఈ సురానా సోలార్ అనేది ప్రస్తుతం అయితే అవాయిడ్ చేద్దామండి, ఎందుకంటే టెక్నికల్గా చాలా వీక్గా ఉంది. ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ ఉందండి. దీనికి మేజర్ సపోర్ట్ వచ్చేసి అరౌండ్ 25 to 28 అండి, అక్కడ వరకు అయితే వస్తుంది. ప్రస్తుతం 34లో ఉంది. కొంచెం అయితే అవాయిడ్ చేయండి, ఇప్పుడే వద్దు. అలాగే ఐనాక్స్ గ్రీన్ కూడా ఇంకొంచెం కిందకు వస్తుందండి, 110 రూపాయల ఆ రేంజ్ వరకు వస్తుంది.
ఆ జోన్కి వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం, ఇప్పుడైతే వద్దండి. ప్రస్తుతం ఈ రెండు కూడా అవాయిడ్ చేయండి. రైట్ సార్. యూనిపార్ట్స్ 510లో ఉన్నాయి, ఎలా ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు సార్. 510లో తీసుకున్నారండి, చాలా హై ప్రైస్లో తీసుకున్నారండి. ఇది కుదిరితే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. యూనిపార్ట్స్ ఇంకా కిందకు వచ్చేస్తుందండి. మనకి రిజల్ట్స్ కూడా అంత బాగాలేవు, అంటే ఎస్టిమేషన్కి తగ్గట్టుగా రిజల్ట్స్ లేవండి. సో బెటర్ టు అవాయిడ్ అండి స్టాక్. అంటే ఆల్రెడీ మీరు లాస్లో ఉన్నారు, కొద్దిగా ఏదన్నా ఈ మధ్యలో స్పైక్స్ వచ్చేసి కొంచెం పెరిగితే కొద్దిగా లాస్లో ఉన్నా కూడా ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. రైట్ సార్. అండ్ అలాగే SPELS లాంగ్ టర్మ్ కోసం ఇది బై చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. SP సెమీ కండక్టర్ స్టాక్ అండి అది. కండక్టర్. సో యాక్చువల్గా సెమీ కండక్టర్స్ చాలా మంచి కాన్సెప్టే, అంటే ఆ కంపెనీస్ పెరగడానికి స్కోప్ ఉంది, కానీ ఇది టెక్నికల్గా బాగా వీక్గా ఉందండి ఈ స్టాక్. ఇంకా కిందకు వస్తుంది, దాదాపుగా 85 రూపాయల వరకు రావడానికి స్కోప్ కనిపిస్తుంది. సో దీనికి మంచి బయింగ్ ప్రైస్ అయితే అరౌండ్ 85 to 90 అండి. ఇప్పుడు ప్రస్తుతం 112 రూపాయల్లో ఉంది. 85 నుంచి 90 రూపాయలకు వచ్చినప్పుడు అప్పుడు దీనిలో బయింగ్ చూడండి, ఇప్పుడే వద్దండి. అండ్ అలాగే MIC ఎలక్ట్రానిక్స్, ఇది కూడా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా ప్రజెంట్ రేట్లో, లేదా ఎంట్రీ ప్రైస్ ఎక్కడ తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో ఇది కూడా అంతేనండి, ఇంకా కిందకు వస్తుంది సార్. ఇది ప్రస్తుతం అయితే మనకి డౌన్ ట్రెండే కనిపిస్తుంది. ఈ డౌన్ ట్రెండ్ దాదాపుగా మనకి 48 రూపాయల నుంచి 52 రూపాయల వరకు కంటిన్యూ అవడానికే స్కోప్ కనిపిస్తుంది. నిన్న కూడా చాలా వీక్ క్లోజింగ్ అయిందండి, దాదాపుగా 5% పడిపోయింది నిన్న కూడా. ప్రస్తుతం 59 రూపాయల 82 పైసల్లో ట్రేడ్ అవుతుంది. 48 నుంచి 52 జోన్ అనేది ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ జోన్ కింద యాక్ట్ చేస్తుందండి, మంచి స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అది. ఆ జోన్ దగ్గరికి వచ్చిన తర్వాత దీనిలో బయింగ్ ఆపర్చునిటీ చూద్దాం. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేయండి. అండ్ అలాగే NCC సార్, బయింగ్ ప్రైస్ ఎక్కడ తీసుకోవాలి అని చెప్పి కూడా అడుగుతున్నారు మనకి. NCC మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామండి ఆల్రెడీ. యా, సో రైట్ సార్. అలాగే నెక్స్ట్ అది చూద్దాం సార్. అయితే ప్రజెంట్ ఇప్పుడు మనకి జియో ఫినాన్స్కి సంబంధించి అడుగుతున్నా సార్. జియో ఫినాన్స్ ఆపరేషన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు, సో ఎలా ఉండబోతుంది అని చెప్పి దాని గురించి అడుగుతున్నారు. జియో ఫైనాన్స్ వాస్తవంగా వాళ్ళు కాన్సెప్ట్ అయితే చాలా మంచి కాన్సెప్ట్తోనే ముందుకు వస్తున్నారు, కానీ మనకి టెక్నికల్గా చాలా వీక్గా ఉందండి స్టాక్. ఎప్పుడైతే లేట్ అయిందో మనకి ఏమైందంటే, అప్పుడు దాకా మదుపర్లందరూ దీని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళందరూ ఇది కంపెనీ వాళ్ళ ఆపరేషన్స్ ఎప్పుడైతే డిలే అవుతూ ఉన్నాయో దాని మీద ఇంట్రెస్ట్ కూడా తగ్గిందండి. అందుకని బాగా కిందకు వచ్చేసింది మనకి స్టాక్ అనేది. ఇంకొంచెం కిందకి రావడానికి స్కోప్ ఉందండి. దాదాపుగా 200 మార్క్ ఏదైతే ఉంటుందో ఆ 200 మార్కెట్ని టచ్ చేస్తుందండి కిందకు వచ్చి. నిన్న కూడా 222.45 వీక్ క్లోజింగ్లోనే అయింది. మార్కెట్ అంత బుల్లిష్లో ఉన్నా కూడా వీక్ క్లోజింగ్ అని అంటాం దీన్ని. వీక్ క్లోజింగ్లోనే అయింది, ఇంకా కిందకు వస్తుందండి. 200 మార్క్ని అయితే జియో ఫైనాన్షియల్ టచ్ అవుతుంది. హోప్ఫుల్లీ ఇయర్ కొంచెం వాళ్ళు ఏదైనా దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అనౌన్స్ చేయొచ్చు. సో ఒకసారి మనకి న్యూస్ అనేది వస్తే, అంటే వాళ్ళ కంపెనీ ఆపరేషన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కనుక వస్తే మళ్ళీ స్టాక్ అనేది పుంజుకుని ప్రీవియస్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్స్ దాదాపుగా 380 నుంచి 400 రేంజ్ ఏదైతే ఉందో మళ్ళీ అక్కడికైతే స్లోగా అయితే వెళ్తుందండి. కొంచెం టైం పడుతుంది కానీ వెళ్తుంది. అయితే ఇదంతా కూడా వాళ్ళ కంపెనీ ఆపరేషన్స్, వాళ్ళ గైడెన్స్, అంటే కమింగ్ ఏం చేయబోతున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం అయితే కిందకు వచ్చే పరిస్థితిలోనే ఉంది. 200 మార్క్ని అయితే టచ్ చేస్తుందండి. అండ్ అలాగే సెన్కో గోల్డ్ స్టాక్ సార్, డైలీ పడిపోతుంది, సో దీన్ని ఉంచమంటారా లేదా తీసేయమంటారా అని చెప్పి అడుగుతున్నారు. సెన్కో గోల్డ్ తీసుకున్నారండి వీళ్ళు. ఆల్రెడీ తీసుకున్నారు సార్. సో అది డైలీ డౌన్ఫాల్ అవుతుంది కాబట్టి దాన్ని ఉంచాలా లేకపోతే తీసేయమంటారా, సెల్ చేసేయమంటారా అని అడుగుతున్నారు. ఎంతలో తీసుకున్నారు ఏమన్నా చెప్పండి. అది మెన్షన్ చేయలేదు సార్. ఓకే ఓకే. నిన్న కూడా దాదాపుగా 7% పైన పడిపోయిందండి సెన్కో గోల్డ్. 332లో ట్రేడ్ అవుతుంది. అంటే ఎందుకు అడిగానంటే, మనం యావరేజ్ ఏమన్నా సజెస్ట్ చేయడానికి కుదురుతుందేమో అని చెప్పి అడిగాను ఎంతలో తీసుకున్నారనేది. సో రీసెంట్గా కూడా అది కార్పొరేట్ యాక్షన్ జరిగింది, దాని తర్వాత కొంచెం పెరిగింది, కానీ బట్ చాలా వీక్ రిజల్ట్స్ వచ్చిందండి సెన్కో గోల్డ్. అంటే ఎస్టిమేషన్కి మీట్ అవ్వలేకపోయింది, చాలా వీక్ రిజల్ట్స్ వచ్చినాయి. అక్కడి నుంచి మనకి బాగా కిందకు వచ్చేస్తుందండి. ఇది దాదాపు కంటిన్యూస్గా పెరిగిందండి. మనకి రీసెంట్గా IPO వచ్చిందండి మనకి లాస్ట్ ఇయర్, అంటే 2023, లాస్ట్ ఇయర్ కాదు, 2023 జూన్ జూలై ఆ టైంలో మనకి లిస్ట్ అయిన స్టాక్ ఇది సెన్కో గోల్డ్. అక్కడి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. చాలా మల్టీ బ్యాగర్ అయిందండి. దాదాపుగా చూసుకుంటే 190, 185, 190 దగ్గర నుంచి కంటిన్యూస్గా మీకు మోర్ దాన్ 750 వెళ్ళిపోయిందండి. ఆల్మోస్ట్ 760+ వెళ్ళిపోయింది. అంత బాగా వెళ్ళిపోయిన తర్వాత అంటే అప్పుడు రిజల్ట్స్ కూడా బాగున్నాయండి. సో లాస్ట్ 2 quarters రిజల్ట్స్ వచ్చేసి ఎస్టిమేషన్కి తగ్గట్టుగా రాలేదు. అక్కడి నుంచి మనకి కరెక్షన్ అనేది బాగా స్టార్ట్ అయింది. ఇంకా కిందకి రావడానికే స్కోప్ ఉందండి.
సో దాదాపుగా ఇది 290 వరకు కూడా వస్తుందండి. దీనికి మంచి సపోర్ట్ జోన్ వచ్చి 285 దగ్గర నుంచి 290 వరకు ఉంది. సో అక్కడ వరకు రావడానికి స్కోప్ ఉందండి. అక్కడికి వచ్చిన తర్వాత ఒక్కసారి మనం టెక్నికల్స్ చూసుకుని దాన్ని బట్టి యాక్షన్ తీసుకుందాం. అండ్ అలాగే మ్యాస్గాన్ డాక్ షేర్ సార్ 2368 రూపీస్ దగ్గర ఉన్నాయి. సో దీన్ని సెల్ ఆర్ హోల్డ్ అడుగుతున్నారు. మాస్గాన్ డాక్ హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇది పెరుగుతుందండి, సపోర్ట్ ఏరియాల దగ్గరే ఉంది. అరౌండ్ 2000 దగ్గర మంచి సపోర్ట్ ఉంది మాస్డాక్కి. సో హోల్డ్ చేసుకోండి సార్, ఇది పెరుగుతుందండి. మళ్ళీ కమింగ్ డేస్లో ఇది 2600 మార్క్ని దాటి పైకే వెళ్తుంది. కొంచెం టైం అయితే పడుతుంది, ఇమీడియట్గా వెళ్ళదు. మీరు 3 to 6 months కనుక హోల్డ్ చేసుకోగలిగితే ఈ 2600 మార్క్ని అయితే బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది. రైట్ సార్. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మార్క్సన్స్ ఫార్మా సార్ 305లో ఉంది. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ సజెస్ట్ అడుగుతున్నారు. 305 రూపీస్ దగ్గర తీసుకున్నారు. మార్క్స్ అండ్ యా ఫార్మా. మార్క్స్. ఓకే, 305 అన్నారు కదా, యా 238లో ట్రేడ్ అవుతుందండి మార్క్సన్స్ ఫార్మా. సో నిన్న కొంచెం పాజిటివ్లోనే వెళ్ళిందండి. అంటే ఫార్మాకి సంబంధించి కానీ హెల్త్ కానీ నిన్న బాగానే పెరిగినాయండి. ఈ రెండు సెక్టర్లు కూడా మనకి నిన్న పాజిటివ్లోనే ట్రేడ్ అయినాయి. సో ఇది టెక్నికల్గా కూడా బాగానే ఉందండి. మనకి సపోర్ట్ ఏరియాల దగ్గరే ఉంది. దాదాపుగా 220 జోన్ అనేది మంచి సపోర్ట్ జోను మార్క్స్ అండ్ ఫార్మాకి. సో 215 నుంచి 220 ఈజ్ ఏ గుడ్ సపోర్ట్ జోన్ అండి. నిన్న దాదాపుగా 3.85% పెరిగింది. హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. అండ్ అలాగే నెక్స్ట్ ఎస్కాట్స్ 3520లో ఉన్నాయి. సో దీన్ని హోల్డ్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అడుగుతున్నారు. 3520 ఉన్నారు. ఓ కొంచెం పైనే తీసుకున్నారండి, హైలోనే ఉంది. ప్రస్తుతం 2972లో నిన్న వీక్ క్లోజింగ్ అనండి. నిన్న కూడా ఇది అంత పాజిటివ్ క్లోజింగ్ అనిపించలేదు, వీక్గానే ఉంది క్లోజింగ్. కొంచెం కిందకు వస్తుందండి. ఇది అరౌండ్ 2670 660 వరకు వస్తుందండి. 2660 నుంచి 2670 అనేది మనకి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అండి. దాదాపుగా ఆ జోన్ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి పైకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. ఇంకొంచెం ఒక 300 పాయింట్స్ డౌన్ అయితే రావడానికి స్కోప్ ఉందండి ఎస్కాట్స్. మనం కొంచెం కిందకు వచ్చిన తర్వాత యావరేజ్ ఇప్పుడే చేయొద్దు, యావరేజ్ చేసుకోవచ్చు అండి. ఇది మంచి స్టాకే, ఓవరాల్గా ఫండమెంటల్గా మంచి స్టాకే. అయితే మనకి వీక్ రిజల్ట్స్ ఏనండి. ఇది కూడా స్టాక్ పడిపోవడానికి గమనిస్తే చాలా వీక్గా ఉన్నాయండి రిజల్ట్స్. Q3 రిజల్ట్స్ చాలా బాగాలేదు. మీరు ప్రీవియస్ క్వార్టర్ రిజల్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి రీసెంట్గా అనౌన్స్ చేసిన రిజల్ట్స్ అయితే మాత్రం బాగాలేదండి. అందువల్ల మార్కెట్ అది మనకి ఎస్కాట్స్ అనేది కరెక్షన్ వచ్చింది. మొన్న డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు, 10 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు దీనికి. సో మనం ఏదైతే ఇందాక లెవెల్ చెప్పుకున్నామో అరౌండ్ 2665-70 ఆ జోన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బుల్లిష్నెస్ చూసి యావరేజ్ అనేది అక్కడ ప్లాన్ చేద్దామండి. ఇప్పుడే వద్దు, ఒక 300 పాయింట్స్ డౌన్ అవనివ్వండి, అయిన తర్వాత మనం యావరేజ్ చూడొచ్చు. అలాగే అల్ట్రాటెక్ సిమెంట్ కూడా ప్రెసెంట్ రేట్లో లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి అడుగుతున్నారు సార్. అల్ట్రాటెక్ ఫ్రెష్ ఎంట్రీ కోసం అడుగుతున్నాను. యా ఫ్రెష్ ఎంట్రీ లాంగ్ టర్మ్. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. కొంచెం కన్సాలిడేషన్లో ఉంది, బట్ ఇప్పటి నుంచి అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. 11,490 నిన్న క్లోజింగ్, కొంచెం పర్లేదు, మంచి క్లోజింగ్లోనే అయింది. 2% అబోవ్ క్లోజింగ్లోనే అయింది స్టాకు. సో పెరగడానికి స్కోప్ అయితే ఉంది. అయితే కొంచెం కన్సాలిడేషన్ జోన్ కనిపిస్తుంది దీంట్లో. సో ఇన్ఫ్రా బాగుందనుకోండి, ఈ అల్ట్రాటెక్ సిమెంట్ కూడా బాగుంటుంది. మీకు తెలిసిందే కదా, ఇన్ఫ్రా పెరుగుతూ ఉంటే అల్ట్రాటెక్ సిమెంట్ లాంటి, అంబుజా సిమెంట్ లాంటివి ఇవన్నీ కూడా సిమెంట్ కంపెనీస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి. సో ఇన్ఫ్రా కొంచెం మనకి డౌన్లో ఉండటం వలన ఈ స్టాక్స్ అన్నీ కూడా మనకి కన్సాలిడేషన్ జోన్లో ఉన్నాయి. కిందకి రాలేదు. కిందకి రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే రిజల్ట్స్ అనేది కొంచెం బాగానే ఇస్తున్నాయి. అంటే న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా స్టార్ట్ అయితే వీళ్ళకి ఇంకా బూస్టింగ్ ఉంటుంది. ప్రస్తుతం ఇన్ఫ్రా అంతా కూడా కొంచెం డల్గా ఉండటం వలన మనకి సిమెంట్ సెక్టర్ కొంచెం స్లోగా అయిందండి. బట్ ఓవరాల్గా స్టాక్ పరంగా చూసుకుంటే చాలా బాగుంది. సో కన్సాలిడేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేయండి. కన్సాలిడేషన్ జోన్లో ఉంది, అక్యూములేషన్ స్టార్ట్ చేయండి. ఒకసారి జోన్ బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత మీకు వెళ్ళిపోతుందండి. రైట్ సార్. అలాగే గోద్రేజ్ కన్స్యూమర్ ప్రోడక్ట్స్ అడుగుతున్నారు సార్. 12లో ఉన్నాయి. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఆర్ యావరేజ్ అడుగుతున్నారు. ఎంతలో ఉన్నాయండి? 12. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 12వా? కాదండి, అది 1000 పైన. 1000 పైన ఉంది సార్, అదే చూసాను. మరి మేబీ 12 తీసుకున్నారేమో సార్ ఆయన. ఎంతలో తీసుకున్నారు అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఓకే, మేబీ 12 స్టాక్స్ అయి ఉండొచ్చు. బహుశా అయి ఉండొచ్చు. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ గురించి అయితే మనం చెప్పుకుందాం. బహుశా ఏదైనా ప్రైజ్ ఏదైనా ఇది అయి ఉండొచ్చు. కొంచెం ఇది మనకి డౌన్ రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ దాదాపుగా మనకి ఇది
అరౌండ్ 950 వరకు వస్తుందండి. 940 నుంచి 950 వరకు వస్తుందండి కిందకి. సో ఇది కూడా లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా రిజల్ట్స్ బాగాలేదండి. లాస్ట్ 4 క్వార్టర్స్ నుంచి కూడా రిజల్ట్స్ బాగాలేదు కాబట్టి దీన్ని అవాయిడ్ చేయండి, ప్రస్తుతం అయితే వద్దండి. రైట్ సార్, ఇవాళ మాట్లాడుకునే స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నది ఎటువంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదండి. రైట్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది ఇవాల్టి మార్కెట్ పల్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.